సింహరాశి వారికి ఎలా ఉంది? సింహరాశి వారికి 3 గ్రహాలు యోగిస్తున్నాయి. ద్వితీయంలో శుక్రుడు, లాభంలో చంద్రకుజులు. శుభగ్రహ బలం గత వారం మాదిరిగానే కొనసాగుతోంది. లాభస్థానంలో ఉన్న చంద్రకుజ బలం వల్ల కొన్ని ముఖ్యమైన పనులు వేగంగా పూర్తవుతాయి. స్నేహితులు, పరిచయస్తుల ద్వారా ఉపయోగకరమైన సమాచారం లభిస్తుంది. శుక్రబలం ఆర్థిక అవసరాలకు తగిన ధనాన్ని ప్రసాదిస్తుంది. కుటుంబంలో శుభకార్య చర్చలు జరుగుతాయి. ఉద్యోగంలో మీ కృషికి తగిన గుర్తింపు లభించినప్పటికీ వెనక నుంచి వచ్చే ఒత్తిడులను తెలివిగా ఎదుర్కోవాలి. సమయస్ఫూర్తిని ప్రదర్శించండి, ప్రతిభతో పనిచేయండి. వ్యాపారంలో లాభాలున్న భాగస్వాములతో స్పష్టంగా వ్యవహరించాలి. అష్టమ శని, ద్వాదశ గ్రహస్థితుల కారణంగా ఆరోగ్యం, ఖర్చులు, ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు అవసరం. అనవసరమైన ఆందోళనలకు దూరంగా ఉండాలి. నిద్ర, విశ్రాంతి క్రమబద్ధంగా తీసుకోవాలి. దగ్గర వారితో వాగ్వాదాలు చేయొద్దు. సర్దుకుపోయే ధోరణితో ముందుకు సాగండి. ప్రతి పనిలో గోప్యతను పాటించండి. వ్యక్తిగతమైన విషయాలను అందరితో చర్చించకుండా ఉండటం మంచిది. పెట్టుబడులను విస్తరించకుండా ఉన్నదానిని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయండి. కుటుంబంలో ఒక శుభవార్త ఆనందాన్ని పెంచుతుంది. వారం ప్రారంభంలో అలాగే వారం చివరిలో కొద్దిగా మంచి జరిగే అవకాశం ఉంది. సింహరాశి వారు ఏ స్తోత్రాలను పఠిస్తే బాగుంటుంది? సింహరాశి వారు ఆదిత్య హృదయ స్తోత్రాన్ని చదువుకోవటం మంచిది. ఏ ఆలయాలను సందర్శిస్తే మంచిది? సూర్యుడిని దర్శిస్తే ఉత్తమ ఫలితాలు పొందుతారు. ఏ దానాలు చేస్తే వారికి బాగుంటుంది గురుగారు? సింహరాశి వారు ప్రధానంగా గోధుమలు దానం చేస్తే శక్తి ఇమిడీకృతం అవుతుంది.